వేల కోట్ల రూపాయలు సంపాదించిన అగ్రిగోల్డ్ యాజమాన్యం ఈరోజు ఆ 30 లక్షల కుటుంబాలని వీధిలో పడేస్తూ ఈ రాష్ట్రంలో 105 మంది ఆత్మహత్యలకు కారణమై అగ్రిగోల్డ్ ఏజెంట్లు వీధుల్లో ఉన్నారు. 105 మంది మరణించారు. కానీ అగ్రిగోల్డ్ యాజమాన్యం మాత్రం 5 స్టార్ హోటళ్లలో 5 స్టార్ విమానాల్లో విలాసగా కులాసాగా తిరుగుతూ ఉన్నారు. ఓ ప్రభుత్వమా కళ్ళు తెరువని ఈ రాష్ట్రంలో 3 ఏళ్లుగా 30 లక్షల మంది అగ్రిగోల్డ్ ఏజెంట్లు రాజకీయ పోరాటాలు ఉద్యమాలు చేస్తూ ఉంటే జిల్లాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు నాయకులు ఆ దీక్షా శిబిరాలకు వచ్చి అగ్రిగోల్డ్ ఏజెంట్లకి సంఘీభావం ప్రకటించి రాజకీయాలకు అతీతంగా అగ్రిగోల్డ్ సమస్యని పరిష్కారం చేస్తామని పదే పదే చెప్పారు. 3 ఏళ్లుగా ఈ రాష్ట్ర అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిగోల్డ్ కోసం అనేక సార్లు చర్చలకు పట్టుబడితే ఎప్పటికప్పుడు తప్పించుకు తిరిగినవాడు ధన్యుడు సుమతైన రీతిలో కాలయాపన సాగిస్తూ ఇదిగో అదిగో న్యాయం చేస్తా ఉన్నారు. ఏకమొత్తంగా అగ్రిగోల్డ్ ఆస్తులు మొత్తం కొట్టేయాలని ఈ ప్రభుత్వం చేసే దుర్మార్గాల్ని హైకోర్టు జోక్యంతో కదిలింది. కానీ హైకోర్టు జోక్యం చేసిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయకుండా ఎక్కడికక్కడ వాయిదాలు వేస్తూ ఈరోజు శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు అడిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగింది వాయిదా తీర్మానం చర్చకి ఇమ్మని చెప్పని 20 నిమిషాల పాటు తెలుగుదేశం పార్టీ నాయకులకి మైకులు పిచ్చి జగన్ గారిని తిట్టించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ తిట్టించారు. అదే 20 నిమిషాల పాటు అగ్రిగోల్డ్ మీద చర్చ జరిగి ఉంటే అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం జరిగి ఉండేది కదా ఆలోచన సాగించాలా. ఓ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమా అగ్రిగోల్డ్ మీద చర్చ అంటే మీకెందుకంత భయం? అగ్రిగోల్డ్ మీద చర్చ అంటే మీకెందుకంత భయం? మీ మంత్రుల భాగస్వామ్యం దానిలో ఉందనా? లేదు, మాకు అనుమానం వస్తుంది. మంత్రుల భాగస్వామ్యం ఉంటే అంత మొండిగా ప్రభుత్వం బరి తెగించి విడిచిపెట్టి ఎదురులోకి రాదు. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ గారి హస్తం దానిలో ఉందా? అందుకే ప్రభుత్వం భయపడుతుందా అన్న అనుమానాలు మాకు బలపడతా ఉన్నాయి.